సరే, ఈరోజు మనం 2024 ఆచంట ఎన్నికల ఫలితాలని కొంచెం లోతుగా చూద్దాం. ఇది కేవలం అంకెల కథ మాత్రమే కాదు, ఓటర్ల గుండెచప్పుడు, వాళ్ల తీర్పు వెనుక ఉన్న బలమైన కారణాల కథ. రండి, వివరాల్లోకి వెళ్ళిపోదాం. అయితే ఒక ప్రశ్నతో మన విశ్లేషణ మొదల్పెడదా. ప్రజల గొంతు బాలెట్ బాక్స్లో తీర్పుగా మారినప్పుడు అసలు ఏం జరుగుతుంది? చూడండి, ఎన్నికలంటే కేవలం రాజకీయ ఘట్టం కాదు. అది ప్రజలు తమ ఆకాంక్షలను, వాళ్ల అసంతృప్తిని చాలా బలంగా వినిపించే ఒక వేదిక. మరి ఈసారి ఆచంటలో సరిగ్గా అదే జరిగింది. సరే, ఇక నేరుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గానికి వెళ్దాం. అసలు ఆ నేల స్వభావమేంటి, అక్కడి ప్రజలు పంపిన ఆ సిగ్నల్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇదే ఆచంట. ఇది ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. అందుకే ఇక్కడ ఓటర్ల తీర్పు చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే అది క్షేత్రస్థాయి వాస్తవాలను, అంటే గ్రౌండ్ రియాలిటీని నేరుగా ప్రతిబింబిస్తుంది. 2024 ఫలితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా 2019కి వెళ్ళాలి. అప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 12,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. అది నిజంగా ఒక బలమైన తీర్పే. కానీ కేవలం 5 ఏళ్లలోనే కథ మొత్తం రివర్స్ అయిపోయింది. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 26,554. 26,554. ఇదే 2024లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సాధించిన భారీ మెజారిటీ. ఈ ఒక్క అంకె చాలు ఎంత నాటకీయమైన మార్పొచ్చిందో చెప్పడానికి. అసలు ఇంత భారీ మార్పు కేవలం 5 ఏళ్లలో ఎలా సాధ్యపడింది? ఈ బార్ చార్ట్ చూస్తే మనకు ఆ మార్పు ఎంత తీవ్రంగా ఉందో క్లియర్గా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ ఓటు షేర్ సుమారుగా 8.8% పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓటు షేర్ ఏకంగా 18 పాయింట్లు పెరిగింది. అంటే ఓటర్ల ప్రాధాన్యతలు ఎంతలా మారిపోయాయో చెప్పడానికి ఇంతకన్నా స్పష్టమైన నిదర్శనం ఇంకేం కావాలి? సో ఓవరాల్గా చూస్తే 17.6% యాంటీ ఇన్కంబాన్సీ స్వింగ్. రాజనీతిల్లో ఇది ఒక చిన్నపాటి భూకంపం లాంటిది. ఓటర్లు చాలా బలంగా మార్పు కోరుకుంటున్నారు అని చెప్పడానికి ఇంతకన్నా బలమైన సంకేతం బహుశా ఉండదేమో. సరే, ఇప్పటిదాకా ఏం జరిగింది అన్నది చూసాం. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. అసలు ఇది ఎందుకు జరిగింది? ఈ తీర్పు వెనుక ఉన్న 3 మూల కారణాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ స్వాట్ అనాలిసిస్ చూస్తే అక్కడి రాజకీయ పరిస్థితి మనకు అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీకి సంక్షేమ పథకాల రూపంలో బలం ఉందనేది నిజమే. కాని అదే సమయంలో స్థానికంగా ఉన్న వ్యతిరేకత అదే వాళ్ల బలహీనత అయింది. ఇక టీడీపీ జనసేన కూటమి ఊపు, అది వారికి అతిపెద్ద థ్రెట్గా మారింది. అంటే ఈ ఓటమికి ఒక్కటే కారణమని చెప్పలేం. ఇది 3 అంశాల కలయిక. 1, బీసీ మరియు కాపు సామాజిక వర్గాల కన్సాలిడేషన్. 2, నెరవేర్చని స్థానిక హామీలపై ప్రజల్లో పెరిగిపోయిన ఆగ్రహం. ఇక 3, ఏకమైన ప్రతిపక్షం చేసిన ఉద్ధృత ప్రచారం. ఈ 3 కలిసి అక్కడ ఒక పర్ఫెక్ట్ స్టామ్ని క్రియేట్ చేశాయి. ఈ 3 కారణాల్లో ఓటర్ల అసంతృప్తిని అన్నింటికన్నా ఎక్కువగా పెంచిన అంశం మీద ఇప్పుడు ఫోకస్ చేద్దాం. అదే పాలనలో గ్యాప్. సింపుల్గా చెప్పాలంటే ఇచ్చిన మాటలకు, జరిగిన పనులకు మధ్య ఉన్న తేడా. ఈ విశ్లేషణలో ఉన్న ఈ ఒక్క మాట చాలు ప్రజల ప్రధాన ఆవేదన ఏంటో అర్థం చేసుకోవడానికి. అభివృద్ధి లేకపోవడం, ముఖ్యంగా గృహ నిర్మాణంలో. అవును, ముఖ్యంగా పేదల ఇళ్ల నిర్మాణం ఆలస్యం కావడం వాళ్లలో తీవ్రమైన నిరాశను మిగిల్చింది. అంతేకాదు, అయోధ్య లంకావంతన, ఆచంట ఫైర్ స్టేషన్ లాంటి కీలకమైన ప్రాజెక్టులో కేవలం హామీలుగానే ఉండిపోయాయి. చూడండి, ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే ఇలాంటి విషయాలు నెరవేరనప్పుడు పాలనపై నమ్మకం ఎలా ఉంటుంది? సో ఓటర్ల టాప్ 3 ఫిర్యాదులు ఇవే. 1, పూర్తి కాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు. 2, సబ్సిడీ ఇళ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం. 3, వీటన్నిటి ఫలితంగా పెరిగిపోయిన యాంటీ ఇన్కంబాన్సీ. తమ స్థానిక అవసరాలను ఎవ్వరూ పట్టించుకోవట్లేదన్న ఫీలింగ్ ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. ఆచంటలో మనం చూసిన ఈ ట్రెండ్ కేవలం ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాదు. ఇది ఒక రీజనల్ ప్యాటర్న్లో భాగం. ఎలాగో చూద్దాము రండి. పక్క నియోజకవర్గాల ఫలితాలను కూడా ఒకసారి గమనిద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. నిడదవోలు, కొవ్వూరు లాంటి పక్క నియోజకవర్గాలు కూడా మనకు ఇదే పాఠం నేర్పుతున్నాయి. ఏంటంటే రాష్ట్ర స్థాయిలో సంక్షేమ పథకాలు ఎంత బాగా అమలు చేసినా స్థానిక సమస్యలను
ముఖ్యంగా ఆధిపత్య సామాజిక వర్గాల ఆకాంక్షలను పక్కన పెడితే రాజకీయంగా ఎంత నష్టం జరుగుతుందో ఈ ఫలితాలు క్లియర్గా చూపిస్తున్నాయి. సరే, ఇప్పటిదాకా సమస్యను డయాగ్నోస్ చేశాం. ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ప్రజలతో కోల్పోయిన ఆ నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలి? దానికోసం ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఏంటో చూద్దాం. ఈ ప్లాన్కి బేస్ పాలనా ఆర్ఓఐ అనే కాన్సెప్ట్, అంటే గవర్నెన్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. దీని అర్థమేంటంటే ఓటర్లు తమ ఓటుకు ప్రతిఫలంగా డబ్బును కోరుకోరు. వాళ్ల జీవితాలను మెరుగుపరిచే పనులను, పూర్తయిన ప్రాజెక్టులను, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడాన్ని కోరుకుంటారు. అదే వారికి అసలైన రాబడి. నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవాలంటే ప్రతి వర్గాన్ని చేరుకోవాలి. ఈ డోనట్ చార్ట్ చూడండి. యువత, మహిళలు, బీసీ/కాపు వర్గాలు, రైతులు, ఎస్సీ/ఎస్టీలు, ఇలా ప్రతి సెక్షన్కి వాళ్ల అవసరాలు, ఆందోళనలు ఉంటాయి. వాటిని విరివిడిగా అడ్రస్ చేయాలి. అందుకే కొత్త కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఈ 3 సూత్రాల మీద ఆధారపడి ఉండాలి. 1. జరిగిన గ్యాప్స్ని ఒప్పుకోవటం. 2. వాటిని సరిదిద్దడానికి ఒక క్లియర్ ప్లాన్ని ప్రకటించడం. 3. ఆ ప్లాన్ అమలుకు ఒక డెడ్ లైన్ పెట్టడం. ఇక మాటలతో పనిలేదు, చేతలు చూపించాల్సిన టైమిది. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే వాళ్ల కళ్లకు కనిపించే ఈ 3 టాప్ ప్రయారిటీ ప్రాజెక్టులను వెంటనే మొదలుపెట్టాలి. గృహ నిర్మాణ పథకాన్ని పూర్తి చేయడం, అయోధ్యలంక వంతెనను కట్టడం, ఆచంట ఫైర్ స్టేషన్ను ఏర్పాటు చేయడం. మొత్తం ఈ అనాలిసిస్ అంతా మనల్ని ఒక కీలకమైన వ్యూహాత్మక నిర్ణయం వైపు తీసుకువెళ్తోంది. నాయకత్వం ఇప్పుడు ఒక ముఖ్యమైన చాయిస్ని ఫేస్ చేయాల్సి ఉంది. ఈ రిపోర్ట్లో ఫైనల్ రికమెండేషన్ చాలా క్లియర్గా ఉంది. నియోజకవర్గంలోని డామినెంట్ కమ్యూనిటీస్కు ప్రాతినిధ్యం వహిస్తూ స్థానిక నాయకులందర్నీ ఏకం చేయగల కొత్త అభ్యర్థిని కన్సిడర్ చేయటం బెస్ట్. కొన్నిసార్లు నమ్మకాన్ని మళ్లీ కట్టాలంటే ఒక ఫ్రెష్ స్టార్ట్ అవసరమవుతుంది. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక గ్రామ ప్రజాస్వామ్యంలో నిలబెట్టుకున్న మాటకన్నా విలువైన కరెన్సీ ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అంతిమంగా ఏ ప్రభుత్వానికైనా అసలైన పునాది నమ్మకమే.